కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి గౌరవ ప్రధానమంత్రి గారు జెండా ఎగరేశారు, జాతీయ జెండా. ఆ సందర్భంగా సుమారు 75 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. అనేక విషయాలు ఆయన ప్రస్తావన చేశారు. అదే సమయంలో ఆ ప్రస్తావనలో భాగంగా దిమాగీ నక్సల్స్ అనేటటువంటి పదం వాడారు. దిమాగీ నక్సల్స్తో సమాజానికి పెద్ద ముప్పు అనేటటువంటి పదం ఆయన ఉపయోగించారు. అంతకుముందు మనం అర్బన్ నక్సల్స్ అనేటటువంటి పదం వాడటం మనం చూసాం. సో దిమాగీ నక్సల్స్ అనే పదం మీద గత 2-3 రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత రోజు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు దిమాగీ నక్సల్స్ అంటే ఎవరని ఆయన అర్థంలో ఆయన తాత్పర్యం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఒకటి మావోయిస్టులకి మద్దతు ఇస్తూ రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవాళ్ళు, అంటే మావోయిస్టులు మద్దతు రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవాళ్ళు, అంటే మావోయిస్టులకి ఎవరు మద్దతు ఇవ్వకూడదు, ఇస్తాళ్ళు దిమాగీ నక్సల్స్. రెండవది ఆర్టికల్ 370 370వ నిబంధనని అది రాజ్యాంగంలో నుంచి తీసేశారు, మనందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ తీసేయటాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా దిమాగీ నక్సల్స్, ఏర్పాటువాదులు అన్న పద్ధతిలో కిరణ్ రిజిజు చెప్పారు. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, అంటే ఈశాన్య రాష్ట్రాలు, ఇప్పుడు అస్సాం, మణిపూర్, నాగాల్యాండ్, ఇట్లా ఈ రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మణిపూర్లో పెద్ద సమస్యలు ఉన్నాయి, మనకు తెలుసు. ఈ సమస్యల పట్ల వ్యతిరేకత, అంటే ఆయా రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఉద్యమాలు వాటికి అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా దిమాగీ నక్సల్స్ అన్న పద్ధతిలో కిరణ్ రిజిజు చెప్పాడు. అంటే దీని మీద చాలా డిబేట్ జరుగుతుంది. పి చిదంబరం గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు, ఇట్లా చర్చ జరుగుతుంది. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రజాస్వామ్యం అన్న ఏ దేశంలో అయినా సరే భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టింది. ప్రజాస్వామ్యం దేని ద్వారా వచ్చింది? మనకి ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించారు. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం వచ్చింది. వీటిల్లో భాగంగా అసమ్మతి, డిస్సెంట్, ప్రజాస్వామ్యంలో డిస్సెంట్ అనేది ఒక భాగం. డిస్సెంట్ లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. డిస్సెంట్, నిరసన, నిరసన అంటే ఏంటి? ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి హక్కు పౌరులకు ఉంది. అట్లనే భావ ప్రకటన, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భాగం. కానీ ఇవాళ ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేసినా, ఇప్పుడు ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 తొలగించారు. అది మీకు ఇష్టమై తొలగించారు, మీకు మెజారిటీ ఉంది. కానీ దాన్ని వ్యతిరేకించే హక్కు లేదంటే ఎలా కుదురుద్ది? దాన్ని ఉండాలి అని భావించేటటువంటి వాళ్ళు ఈ దేశంలో గణనీయంగా ఉన్నారు. అది మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ అసమ్మతిని తెలియజేసేటటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ఈ రోజున దిమాగీ నక్సల్స్ అంటే ఎవరు? నాకు అనిపించేది, ఈ అసమ్మతి తెలియజేసేవాళ్ళు, నిరసన తెలియజేసేటటువంటి వాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛ మాకుంది అని ప్రకటించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మీ దృష్టిలో దిమాగీ నక్సల్సా? అలా అయితే దేశంలో సగం మంది నక్సల్సే అవుతారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి గారు కొన్ని ప్రకటనలు చేస్తూ ఉంటారు. అభివృద్ధికి సంబంధించి అనేక వికసిత్ భారత్ గురించి ఇవి చాలా చేశారు. కానీ ఇది ముఖ్యమైనటువంటి విషయం. అందుకని దిమాగీ నక్సల్స్, నక్సలిజం ఏమిటి, అసలు నక్సలిజం ఎలా పుట్టింది, నక్సలిజంలో అనేక పాయలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చాలా చర్చ చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్య హక్కులు కావాలని కోరే వాళ్ళందరినీ కూడా దిమాగీ నక్సల్స్ అని ముద్రేసి చేస్తే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదనేది నాకు ఉన్నటువంటి, ఎందుకంటే ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా నాకున్న అభిప్రాయం, ప్రజాస్వామ్యంలో అసమ్మతి కానీ, నిరసన కానీ, భావ ప్రకటన కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉండి తీరాలి. అలా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళని నక్సల్స్ అనే ముద్ర వేసి మేము వెంటాడతాం, ఉపా చట్టాలను ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మీతో షేర్ చేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్
సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.